కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని గ్రంథాలయ సంస్థ హాల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత దాలిపర్తి ఉమామహేశ్వరి పాల్గొన్నారు. మాతృభాషను మరవరాదని ఆమె సూచించారు. తెలుగు భాషకు అంతం లేదని, మాతృభాషకు తెలుగు ప్రజలందరి నుంచి ఆదరణ పెరగాలని కోరారు. మాతృభాషను కాపాడుకోవడం కోసం పెద్ద పెద్ద గ్రంథాలు చదవనక్కర్లేదని, వాడుక భాష ద్వారా తెలుగును బ్రతికించుకోవచ్చునని కోరారు. చాలా ఉన్నతమైనది. దీనిని అందరూ కూడా ఆదరించాలి, అందరూ కూడా ప్రేమించాలి. అంటే ఇది చాలా గొప్ప భాష అన్నమాట. ఈ భాషను గురించి తెలుసుకోవాలంటే అనేకమైనటువంటి గ్రంథాలు మనకున్నాయి. ఆ గ్రంథాల లోపలికి వెళ్ళకపోయినా మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకోవాలంటే తెలుగు చిన్న చిన్న బుక్స్ కథల రూపంలోనూ అన్నీ మనకందరికీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చిన్ననాటి నుండి కూడా మన తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలండి. అలా చెబితేనే ఈ తెలుగు భాష యొక్క గొప్పతనం భవిష్యత్ తరాలకు అందించిన వారం అవుతాము. అందుచేత ఈ భాషను మరిచిపోకుండా ఈ ఉన్నతమైనటువంటి భాష శాశ్వతమైంది అని అందరికీ తెలియాలంటే దేశ దేశాల్లో మేము హరికథా రూపంలో తెలుగు హరికథలను అనేకమైన చోట్ల కథాగానాలు చేశాము, అనేకమైన దేశాలు తిరిగి. అట్లాగే మీకు తోచే పండితులు ఉన్నారంటే అందరూ కూడా ఈ తెలుగు భాషను ప్రతి ప్రవచనంలోనూ కూడా ప్రతి వ్యక్తులకు, ప్రతి మానవునకు, చిన్న పిల్లలకు అందరికీ కూడా మీరందరూ కూడా తెలియచేస్తే వారు దానిని నేర్చుకుని భవిష్యత్ తరాల వారందరికీ కూడా నేర్పిస్తారు. ఇటు సంగీతం, ఇటు నృత్యం, ఇటు ఈ తెలుగు సాహిత్యం, ఇవి అన్నీ కూడా శాశ్వతమైనటువంటి కళలు. ఎందుకంటే మా ఇంట్లో అలాగే జరుగుతోంది. అందరూ కూడా ఉన్నతమైనటువంటి భావాలను అందుకొని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా అందుకుంటున్నారో. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.